మీరా ఏంటి ఇలా వచ్చారు? రాక తప్పుతుందా? ఏంటి విశేషం? రావాల్సి వచ్చింది మరి. దేనికో? దేనికా? ఆ. మీరు అలా అంటే ఏం చెప్పను. ఈరోజు ఆదివారం కదా. అయితే అంటే మీకేం గుర్తులేదా? గుర్తొచ్చింది. ఈరోజు ఆదివారం కదా. ఆహా. ఆవిడ చికెన్ బిర్యానీ ఉండేది, మిమ్మల్ని ఆహ్వానించి ఉంటుంది భోజనానికి. నేను చికెన్ బిర్యానీ తినడానికి రాలేదు. మరి బాగా గుర్తు చేసుకోండి. ఇంకే వేరేం గుర్తు రావట్లేదే. మీరు నా దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. ఈ రోజు ఆదివారం తప్పకుండా నా డబ్బు నాకు ఇచ్చేస్తానన్నారు. గుర్తొచ్చింది, కరెక్టే. తీసుకున్నా, ఈరోజు ఆదివారం ఇస్తా అని చెప్పాను మీకు. అమ్మయ్యా, మొత్తానికి గుర్తొచ్చింది. మరి ఆ డబ్బులే ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇస్తా అన్నాను కానీ ఒక చిన్న సమస్య వచ్చిందండి. ఏంటో? నేను వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చాను, వాళ్ళు ఈరోజు ఇస్తా అన్నారు, వాళ్ళకి అందలేదట. వచ్చే ఆదివారం కంపల్సరీ ఇస్తా, తప్పకుండా ఇస్తానండి. వచ్చే ఆదివారమా? నాకు ఈ రోజు అవసరం ముందే చెప్పాను కదా. మీరు చెప్పారు, నేను ఇస్తా అన్నాను, కరెక్టే. కానీ అందలేదండి. వచ్చే ఆదివారం మీ డబ్బులు ఇంట్రెస్ట్తో సహా పూలలో పెట్టి ఇస్తాను. పెద్ద చిక్కే తెచ్చిపెట్టారే. ఏం చేస్తాం, ఏదో తిప్పలు పడతాను. వచ్చే ఆదివారం మాత్రం మళ్ళీ వాయిదా వేశారంటే అస్సలు కుదరదు. లేదండి, తప్పకుండా వచ్చే ఆదివారం మీ 1,00,000 రూపాయలు ఇంట్రెస్ట్తో సహా పూలో పెట్టి ఇస్తాను. ఇంట్రెస్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదులే, అసలన్నా ఇస్తే అదే సంతోషం. తప్పకుండా ఇస్తానమ్మా. ఇగో మళ్ళీ చెప్తున్నా, ఎంతో నమ్మకంతో వెళ్తున్నా నేను. ఈ రోజు ఇస్తానన్నారు, వాయిదా వేశారు. మళ్ళీ వేస్తే మాత్రం నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. పూర్తిగా నన్ను నమ్మండి, నా మాట నమ్మండి. మీరు వచ్చే ఆదివారం తప్పకుండా ఇస్తాను, ఏమాత్రం మార్పు లేదు. సరేనండి, వచ్చే ఆదివారం నా డబ్బులు మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే ఇస్తాను. సరే. ఏమిటి ప్రకాష్ గారు? అబ్బా, మళ్ళొచ్చిందిరా దేవుడా. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు ఏంటి ఎటు వచ్చారు? మీ ఇంటికి పదే పదే రావాల్సి వస్తుందండి. ఎందుకండి? ఎందుకంటే ఏం చెప్పనండి, ప్రతిసారి నేనే గుర్తు చేయాల్సి వస్తుంది. చెప్పండి, గుర్తు చేయండి. కొంచెం నాకు చివరికి వచ్చిందండి, చెప్పండి. ఈరోజు ఆదివారం. ఆదివారము అయినా గుర్తు రాలేదా? గుర్తొచ్చిందండి. మా ఆవిడ 2 టికెట్లు బుక్ చేయమంది సినిమాకు. మీరిద్దరు వెళ్తున్నారా? నేను వచ్చింది సినిమా టికెట్ల కోసమో చికెన్ బిర్యానీల కోసమో కాదు. మరి ఎందుకండి? నేను మీకు లాస్ట్ వీక్ కూడా చెప్పాను, నా దగ్గర మీరు తీసుకున్న 1,00,000 రూపాయలు ఈ రోజు ఖచ్చితంగా ఇస్తానన్నారు. గుర్తొచ్చిందా? అన్నానండి, అన్నాను. అమ్మయ్య, మరేంటి సంగతి? ఈ వారం కూడా అందలేదండి. వచ్చే ఆదివారం కంపల్సరీ ఇస్తా, మీరేమనుకోకుంటే. ఈ వారం అందలేదా? నేను మీకు ముందే చెప్పాను, ఈ వారం మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే నాకు పెద్ద ప్రాబ్లం అవుతుందని మీకు చెప్పాను. మీరేమైనా అనుకోండి, ఇస్తేనే కదులుతా, లేకపోతే వెళ్ళే ప్రసక్తే లేదు. చెప్పారు కానీ అందలేదండి. కుదరదండి, మీరు ఇస్తేనే కానీ వెళ్ళండి నేను. అలాగైతే ఒక చిన్న షరతు, మీకు డబ్బులు ఇస్తాం, ఒక చిన్న షరతు. ఏంటో? మీరు నాకు ఒక 1,00,000 రూపాయలు అప్పుగా ఇవ్వండి. ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పిస్తే మీకు గతంలో చేసిన ఉన్నాయి చూసాడ 1,00,000 రూపాయలు, అవి వెంబడే చేస్తా. ఈ 1,00,000 రూపాయలు మాత్రం వచ్చే ఆదివారం ఇస్తా. ఏంటి? మీకు అర్థం కాలేదా? మీరు మళ్ళీ నాకు ఒక 1,00,000 రూపాయలు అప్పుగా ఇవ్వండి. ఇస్తే గతంలో మీ దగ్గర తీసుకున్న 1,00,000 రూపాయలు ఇప్పుడే ఇచ్చేస్తా. ఈ 1,00,000 రూపాయలు మాత్రం వచ్చే ఆదివారం పూల్లో పెట్టి ఇంట్రెస్ట్తో సహా ఇస్తా. నీకు నమస్కారం.
హలో నాసా గారా? చెప్పండి చెప్పండి. ఏంటి మీకు ఇవ్వాల్సిన ₹1,00,000? ఏమనుకోకండి, అందలేదు. వచ్చే ఆదివారం తప్పకుండా ఇస్తా. మామూలు కాదు, వడ్డీతో సహా పూల్లో పెట్టి ఇస్తా. ఏమనుకోకండి. ఏమై బంగారం, ఈ ఫోన్లతో తరకాయ నొప్పేసింది. ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ అమ్మా.